ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా తమది పనిచేసే ప్రభుత్వం అని ఏపీ సీఎం డిప్యూటీ సీఎం నిరంతరం చెబుతూ ఉంటారు. అయితే వారికి భిన్నంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది. డిప్యూటీ సీఎం నియంత్రణలో ఉన్న అటవీ శాఖ తమకు ప్రభుత్వం పనితనంతో పని లేదనే రీతిలో వ్యవహరిస్తూ వివాదాస్పద నిర్ణయాలకు పెద్దపీట వేస్తూ నిరంతరం విమర్శల పాలవుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిన్న క్యాపిటేరియా, నేడు నగర వనంలో వాకర్స్ నుంచి ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో చివరకు వాకర్స్ ఆందోళనకు దిగాల్సి వచ్చింది. దాంతో అసలు అటవీ శాఖపై ప్రభుత్వానికి పట్టు ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న అటవీ శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రమే అనేక వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వ ఆదర్శాలకు తూట్లు పొడుస్తోంది. అక్కడున్న అధికారులు తాము ప్రజలకు జవాబుదారీ కాదనుకుంటున్నారనే చర్చ నడుస్తోందట. దీంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీసం మర్యాద కూడా ఇవ్వటం లేదని కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. 2 సంవత్సరాలుగా అనేక వివాదాలతో అటవీ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా తిరుమల నగరవనంలో వాకర్స్ నుంచి నెలకు ఒక్కరికి 100 రూపాయల చొప్పున రుసుము చెల్లించాలంటూ నగర వనం గేట్లు మూసివేయించారు ఫారెస్ట్ శాఖ అధికారులు. నగర వనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులిచ్చి వాటిని ఏర్పాటు చేయించింది. వీటిపై రాష్ట్రంలో ఇంతవరకు ఆడిటింగ్ జరగలేదనేది జగమెరిగిన సత్యం. నగరపాలక సంస్థ పార్కులతో పాటు అనేక చోట్ల ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వాకర్స్ కు ఉచితంగా ప్రవేశముంటుంది. నిన్నటి వరకు నగర వనంలో సైతం ఇలాగే ఉండేది. అయితే ఉన్నట్లుండి తిరుపతి నగర వనంలోకి అనుమతించకుండా తాళాలు వేసి 100 రూపాయల రుసుము చెల్లించాలంటూ హడావిడి చేస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. స్థానిక జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సైతం ఈ విషయం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఫలితం శూన్యం. కనీసం ఆయన మాటను అటవీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదట. రుసుము వసూలు నిర్ణయానికి వ్యతిరేకంగా వాకర్స్ ఉదయం గంటపాటు అలిపిరి నుంచి కపిల తీర్థం వచ్చే దారిలో రహదారిని స్తంభింపచేశారు. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు, తిరుమల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు అటువైపు కూడా రాలేదు. చివరకు పోలీసులు అక్కడికొచ్చి అక్కడున్న నగర వనం కాంట్రాక్టర్ సిబ్బందితో మాట్లాడి రుసుంపై వాకర్స్ కు హామీ ఇచ్చి గేట్లు తెరిపించారు. ఆందోళన జరుగుతున్న రహదారి పక్కనే డిఎఫ్ఓతో పాటు సిసిఎఫ్ నివాస గృహాలుంటాయి. అయినా వారు స్పందించలేదు. ఆ క్రమంలో ప్రభుత్వాన్ని సీఎం, డిప్యూటీ సీఎంలను వాకర్స్ తిట్టిపోశారు. అయితే మనకేం అన్నట్లు ఫారెస్ట్ అధికారులు ఉండిపోయారు. నిర్లక్ష్యం, లెక్కలేనితనంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ శాఖ వ్యవహరిస్తోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందిని మార్చకపోవటమే ఇందుకు కారణమంటున్నారు. తిరుమలలోని పాప వినాశనంతో పాటు అలిపిరి నడకదారిలో ఫారెస్ట్ శాఖకు దుకాణాలున్నాయి. పాప వినాశం ప్రాంతంలో అయితే అన్యమతస్థులు దుకాణాలు పెట్టుకుని చివరకు అన్యమత ప్రార్థనలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన అటవీ శాఖ అధికారులు స్పందించలేదు. చివరకు హిందూ సంఘాల ఆందోళనతో టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ కావటంతో వాటిని తీసివేశారు. అదే సమయంలో అక్కడున్న దుకాణదారుడు ఏకంగా పాప వినాశంలోని అమ్మవారి ఆలయానికి సంబంధించిన బోర్డును తొలగించారు. దీంతో అతని దుకాణం తీసివేయాలని టీటీడీ నిర్ణయిస్తే అతనికి ఫారెస్ట్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిందట. అదే విధంగా ప్రతి దుకాణదారుడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఫారెస్ట్ సిబ్బంది వసూలు చేస్తున్నారని ఏకంగా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టి కొంతమంది దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కూడా మీరు వాళ్ళతో కూడా అలాగే ఉంటారు అని మేము 2000, 3000, సంవత్సరానికి 5000, 6000 బాడుగులు కట్టుకుంటా ఉంటే 36,000 రూపాయలు చేశారు వాళ్ళు ఒక షాపుకు. ఆ 36,000 రూపాయలు కూడా వాళ్ళు చెల్లించుకుంటూ కట్టుకుంటూ ఉన్నాము. అప్పటి నుంచి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు, అది కమర్షియల్ ఏరియా, ఎవరైనా కానీ షాపు ముందర ఇంకో షాపు ఏదో కొద్దిగా ముందుకు వచ్చారని చెప్పి ఇవంతా సహజం కొండపైన వాటికంతా డబ్బులు వసూలు చేస్తూ లక్షల డబ్బులు తింటూ వాళ్ళకి అక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉంది, గోగరం డ్యామ్ పైన విజిలెన్స్ చెక్ పోస్ట్ ఒకటి ఉంది. అవన్నీ దాటుకొని కార్లు రావాలి. అక్కడికి వస్తే వాళ్ళు అక్కడ టోల్ గేట్ వసూలు చేస్తారు. కారుకు వచ్చి 50 రూపాయలు, మినీ బస్సులు అంతా మారుకుంటే వాటికి ఒక 100 రూపాయలు. 2015 నుంచి కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళు. అక్కడ బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని బిల్లులు కూడా అడిగినారు. 20-30 బండ్లు దాకా ఆపి ఎవరి దగ్గర బిల్లులు లేవు. ఈ పనులన్నీ చేస్తున్నారు. పాప వినాశనంలో షాపులు ఏవైనా పాతవి అయిపోయింటే టాపులు వేసుకోవాలంటే 50-60 వేల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి. అక్కడ ఒక రాజారెడ్డి అని ఉన్నాడు, వాళ్లకు వాడు అంతా మెయింటైన్ చేసి వాడి డబ్బులంతా వసూలు చేసి వాళ్ళకి ఇస్తాడు. వాడిని పెట్టుకొని ఈ దందా నడిపిస్తూ ఉన్నారు.
తిరుపతి నగరవనంలో కెఫెటేరియా నిర్మాణం కొరకు అమూల్యమైన చెట్లను నరికివేశారంటూ తిరుపతి వాసులు ఆందోళన చేశారు. ఈ విషయం మీద రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి విచారణ జరిపారు. అయితే వారు ఏం చర్యలు తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి. కానీ ఫారెస్ట్ శాఖ మాత్రం ఆందోళన వెనుక ఉన్న టెక్కర్స్ పై వివిధ రకాలుగా కేసులు నమోదు చేసి వేధిస్తోందట. ఈ విధంగా ప్రజల్లో ఫారెస్ట్ శాఖ ప్రభుత్వ స్థాయిని దిగజార్చే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఫారెస్ట్ అధికారుల తీరుతూ గ్రామీణ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏనుగులు, వన్యప్రాణులు నిరంతరం పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి, రైతులను చంపివేస్తున్నాయి. గతేడాది 10 మందికి పైగా మరణించారు. వీరిలో సీఎం స్వంత పంచాయతీ నారావారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి కూడా ఉన్నారు. పలమనేరు, చిత్తూరుల్లో అయితే నగరాల్లోకి కూడా ఏనుగులొస్తున్నాయి. వీటిని అడవుల్లోకి తరలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఫలితం శూన్యం. కుంకి ఏనుగులను సమర్థవంతంగా వినియోగించుకోవటంలో ఫారెస్ట్ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వన్యప్రాణులు అనవసరంగా దాడులు చేయవని చెప్తుండటం గమనార్హం. జీవకోన కానీ లేకపోతే మన ఎస్వి క్యాంపస్లో కానీ ఏది చూసినా కూడా అది కనిపించడం జరుగుతుంది. ఇది సీజనల్గా ఉంటుంది. ఏంటంటే అవి టెరిటోరియల్ యానిమల్స్. అవి ఫర్ ఎగ్జాంపుల్ లెపర్డ్ తీసుకున్నట్లయితే కనుక ఒక 20 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో అవి తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు బ్రీడింగ్ సీజన్లో పిల్లలు పెట్టిన టైంలో ఆ టైంలో అవి ఒక ప్రాంతానికి రావడం జరుగుతుంది. వాటికి కావాల్సిన ఆహారాన్ని సాధారణంగా తీసుకుంటాయి. జనరల్గా ఈ లెపర్డ్ని చూసినట్లయితే కనుక అది ఒక 50 to 80 kg యానిమల్. అది ఎప్పుడు కూడా దానికన్నా తక్కువ బరువు ఉన్నటువంటి ఒక ప్రే దాన్ని మాత్రమే చంపాలని చూసిన తప్పించి అంతకన్నా హైట్, ఒక లెపర్డ్ హైట్ చూసినట్లయితే కనుక 2 feet to 2.5 feet హైట్ ఉంటుంది. అంతకన్నా హైట్ ఉండదు. అంతకన్నా హైట్ ఉన్న యానిమల్స్ని చూడదు ఎప్పుడు కూడా. అంటే మనం అంతకన్నా హైట్ ఉన్నాం, మనుషులందరం కూడా దానికన్నా హైట్ ఉన్నాం కదా ఎప్పుడు చూడదు. అలాగే ఒక బర్రె చూసుకున్నట్లయితే కనుక 3-4 అడుగులు హైట్ ఉంటుంది. ఆ హైట్ ఉన్న యానిమల్ని కూడా చూడదు. అంతకన్నా చిన్న హైట్ ఉన్నటువంటి యానిమల్స్ మాత్రమే దాన్ని ఆహారంగా చూడాలని తీసుకోవడానికి చూస్తుంది. కుక్కల్ని లేకపోతే పందులని, అంతకన్నా చిన్న యానిమల్స్ని వాటి మీద మాత్రమే దాడి చేస్తుంది. అది మనము కొంచెం అవగాహన పెంచుకోవాలి. మొత్తం మీద ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటమే లక్ష్యంగా అటవీ శాఖలోని కొంతమంది సిబ్బంది పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ శాఖపై సమీక్ష చేయాలంటున్నారు జన సైనికులు.